హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో తనుజ వర్సెస్ డీమన్లో ఎవరు రైటు ఎవరు రాంగు, అక్కడ నిజంగా ఎవరు పొరపాటు జరిగింది మిస్టేక్ అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. నేను కూడా ఎపిసోడ్ వైజ్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ గురించి ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు కామెంట్ పెట్టేసండి, ఎవరిది తప్పు, నిజంగా అతడిదే తప్ప ఆ అమ్మాయిదే తప్ప అనేది కూడా. ఓకేనా? ఎపిసోడ్ వైజ్ అయితే కొంత బోరింగ్ అనిపించింది, కొంతవరకు ఫన్ అనిపించింది, కొంతవరకు చిరాకు అనిపించింది, కొంతవరకు నస అనిపించింది. కానీ ఏదో ట్రై చేశారు ఆ ఫన్ కోసం. ఆ రీతి చౌదరి స్టార్టింగ్లో ఇమాన్యుల్ నా మీద కన్ను పడ్డట్టుంది, ఇబ్బంది పెడుతున్నారు అనడం, రాని ఏదేదో చేసేలా ఉంది, అసలే పెళ్లి కావాల్సి ఉండంటూ ఆ చెయ్యి లాగడం, బాహుబలి సీను మళ్ళీ నా కళ్ళను చూశాడు, నా బాల్స్ని అదోలా చూశాడు అని చెప్పేసి చెయ్యేసాడు నరికితే మనిషి పడిపోయాకంగా. ఆ సీరియల్స్లో చూడండి, ఇక్కడ ఇలా ఇసురు కొడితే గిరా 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 తిరుగుతూ సీరియల్స్లో ఓవర్ డ్రామాటికల్గా ఫన్నీగా ట్రోలింగ్ నడుస్తూ ఉంటాయి చూడండి. ఆ మాదిరిగా ఆయన కూడా ఇటు తిరిగి మళ్ళీ పడి ఏదో ఫన్ కోసం ట్రై చేశాడు అనిపించింది. అట్లాగే ఆ సంజన తనూజ వీళ్ళందరూ డీమన్ వాళ్ళ ఒక పక్క నేను లైవ్లో కూడా కాసేపు ఆ లెమన్ జ్యూస్ కోసం దొంగతనాలు ఇవన్నీ, అట్లాగే చిరునవ్వు కోసం సుమన్ శెట్టి వీణ తెంపుడు, బారనే అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు, ఇతడేమో ముఠామేస్త్రి సాంగ్, ఇట్లా కొంత ఫన్ అయితే అనిపించింది కదా. సరే, ఈ ఫన్ పార్ట్ పక్కన పెడితే ఇక్కడ తనూజ ఫైరా మిస్ ఫైరా ఇంకేం లేవా అనిపించింది నాకైతే. అక్కడ సీరియస్గా సింపుల్గా ఇప్పుడు కామెంట్ పెట్టకపోతే కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి, వాళ్ళకి లైక్ కూడా కొట్టండి. ఏంటి సరదాగా అనేదాన్ని వాళ్ళు రాజులు రాణీలుగా ఉన్నారు. ఆ దివ్య వాళ్ళు చెప్పిన టాస్క్లో భాగంగా వాళ్ళ కమాండర్స్ వీళ్ళు రాజులు రాణీలు కనుక ఆ టాస్క్లో భాగంగా చెప్పిందో తప్ప ఆ అమ్మాయిని అక్కడ పెట్టండి అని. వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా డీమోన్ కానీ అక్కడ నిఖిల్ కానీ ఆ అమ్మాయి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఇంకేమైనా చేశారా, మిస్బిహేవియర్ ఏమైనా చేశారా? ఊరికే ఇవిడ అన్నీ వాడేసినట్టుంది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అంటుంది, కిచెన్ దగ్గరికి వచ్చేసరికి సెన్స్ లేదరా, అబ్బాయిలా ట్రీట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ అబ్బాయి అనేది ఎందుకు వచ్చింది నాకు తెలియక అడిగితే, ఫస్ట్ వన్ ఇక్కడ ఏంటంటే ఉమెన్ కార్డు వాడేసింది. ఈ వారం ఏంటంటే వారం ఒక్కొక్కరు మన ఖాతాలో ఖర్చు అయిపోవాలి, కరిగిపోవాలి, వీకెండ్ కోటింగ్ పడిపోవాలి. ఈ వారం బురద అంటే వీకెండ్ బురద కోసం డీమోన్ టార్గెట్ చేసినట్టు అనిపించింది. అక్కడ ఉమెన్ కార్డు వాడేసి మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే కొట్టడానికి వస్తున్నారా? కొట్టడానికి వస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు తప్ప ఉమెన్ హ్యాండ్లింగ్ అంటారని మళ్ళీ ఆ కంపారిజన్ అంటే అర్థం కాదు. కొట్టడానికి వచ్చారు ఆ అమ్మాయిని, నిజంగా సెన్స్ లేదా అనేసింది. అసలు ఎవరికి లేదు, ఎవరు అక్కడ సీన్ క్రియేట్ చేశారు, ఇంకేం లేవా అనిపించింది. ఎన్ని వాడాలో అన్నీ ఒకే సీన్లో వాడేయడం ఏంటబ్బా, మరీ టూ మచ్. కాకపోతే విషయం లేకుండా ఇప్పుడు జస్ట్ వాళ్ళు వచ్చారు, ఆ అబ్బాయి నిఖిల్ ఇలా చేయి పట్టుకోబోయాడు, అంతే జస్ట్ ఇలా టచ్ చేయబడి పట్టుకోబోయాడు. అతడు కూడా ఇక్కడ వీపు దగ్గర ఇలా అన్నాడు, పదా అని లెక్క. దానికి సరే ఫోర్స్గా అంటే ఇలా వెనక నుంచి ఫోర్స్గా అనిపించింది, నేను హట్ అయింది. సరే నీకు గట్టిగా ఇలా ఫోర్స్గా అన్నాడంటే అరే నాకు నొప్పి పెట్టింది అనడం వేరు, నాకు నచ్చలే, అది కూడా ఫ్రెండ్గా చెప్పొచ్చు. కానీ ఉమెన్ కార్డు తీసేసి అంత రచ్చ చేయడం అవసరం, అంత సీన్ చేయడం, డీమెన్ మీద ఎంత బురద జల్లాలో అంత జల్లేసింది ఈరోజు. ఎట్లా అయితే ఎట్లా అంటే ఆడియన్స్ చూస్తారనుకుంటారా చూడరనుకుంటారా, సీన్ దొరికితే ఎక్కడ సీన్ క్రియేట్ చేసేసి ఈ వారం ఎలాగైనా ఇతను కోటింగ్ పడిపోలే, అతను బద్నాం అయిపోలే, గబ్బు అయిపోలే. మనకు లేపిన వాళ్ళు ఉన్నారు, అటు టీం నుంచి సపోర్టు, హోస్ట్ నుంచి సపోర్టు, ఎవడేం చేసినా మనకి స్పెషల్గా కన్ఫెషన్ రూమ్లో వీడియోలు వేస్తారు, మనకి ఇన్పుట్స్ ఇస్తారు, మన ఆట మార్చుకోవాలంటారు. మిగతా వాళ్ళందరికీ ఎంత బురద జల్లేసినా పర్లేదేనా? అసలు నిజంగా ఈ అమ్మాయిని కమాండర్స్గా పెట్టుకోవడం వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. కమాండర్స్ అంటే నిజంగా మీకోసం ఎంతవరకైనా వెళ్తాం, కమాండర్ అనే మాదిరిగా గౌరవ్ లాంటి నోరుని పెట్టుకున్న బాగుండేది, బర్నీ లాంటి వాళ్ళైనా. ఈ అమ్మాయిని పెట్టిన తర్వాత టాస్క్లో భాగంగా చెబితే దానికి అంత సీన్ చేసేది ఏంటబ్బా, నాకు అర్థం అవట్లా. అప్పటికి దివ్య అంటుంది అబ్బాయిలా కాదు కమాండర్స్గా చేస్తానని ఎగ్జాక్ట్గా వాళ్ళు టాస్క్లో భాగంగా చేశారు తప్ప భుజాల దగ్గర పట్టుకున్నారు, తప్పులేదని చెబితే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఎట్లా? మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే దీన్ని కుట్టిడికి వెళ్ళారు ఆ అమ్మాయిని, అంత కామన్ సెన్స్ లేకుండా ఊడేనే ఉన్నాడు అక్కడ. ఎందుకు కొట్టేస్తే ఇప్పుడు ఫిజికల్ టాస్క్లో బై మిస్టేక్ అయితేనే ఇది అవుతుంది. అట్లాంటిది మ్యాన్ హ్యాండ్లింగ్ని వాడేస్తూ ఉంటుంది, సెన్స్ లేదనేస్తూ ఉంటుంది. ఎంత పెద్ద పదాలు వాడేసింది, ఉత్తి పుణ్యానికి అతను కంపు చేసేయాలని మాదిరిగా. దీనివల్ల ఎవరు కంపు అవుతారు చెప్పండి? అప్పటికే డీమోను నేనేమన్నా అన్నానా, నేను కనీసం టచ్ కూడా చేయను, వాడే వర్డ్స్ ప్రాపర్గా వాడాలి, ఏ పదాలు పడితే నిజంగా కదా అతను ఒక ఉమెనైజర్ లాగా నీకు కామన్ సెన్స్ లేదు, నువ్వు ఎలా పడితే అలా చేసేస్తానో అంత హట్టింగ్ చేసేసాడా? ఒకసారి అంటే ఓకే, కానీ నవ్వుతూ మొదలుపెట్టిన ఫస్టే సీరియస్గా తీసుకుంది, చాలా సీరియస్గా తీసుకుంది. తర్వాత మళ్ళీ అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు కానీ కొట్టడానికి వెళ్ళారండి. కొట్టడానికి వచ్చినప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటారు తప్ప ఉమెన్ హ్యాండ్లింగ్ అని అక్కడ కొద్దిగా ఏదో కవర్ డ్రైవ్లో భాగంగా చెప్పినట్టు చెప్పింది, కానీ కంప్లీట్గా సీరియస్గా చేసేసింది. 2 రోజులు ఫన్ మోడ్లో వాళ్ళు ఏదో పంచులు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ సరదాగా సాగిపోతున్న దాన్ని ఒకసారి పెంట చేసేసి మళ్ళీ అక్కడ ఎగ్జాంపుల్ కూడా విచిత్రంగా, కొట్టడానికి వస్తే ఉమెన్ హ్యాండ్లింగ్ అంటారా? 10 సార్లు అన్నానా? 10 సార్లు అనకపోయినా నీ భాషలో నువ్వు 2 సార్లే అన్నా, చాలా సీరియస్గా పెద్ద ఎలిగేషన్స్ పోర్ట్రే చేసేసి మళ్ళీ సరదాగా అన్నాను. అప్పుడే సీరియస్గా మొదలు పెట్టడమే సీరియస్గా. అరే మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా, సెన్స్ లేదురా, అమ్మాయిలా ట్రీట్ చేయండి రా, అబ్బాయిలాగా ఏంట్రా, ఇట్లా అవన్నీ పెద్ద ఎలిగేషన్సే కదా.
అప్పటికి డీమోన్ అంటాడు టాస్క్ లాగాడు ఏది పడితే అది అంటే పడరంటే ఎవరు పడతారు చెప్పండి, అదే ఈ అమ్మాయి కంటే పడుతుందా, పడదు కదా. అప్పటికే డీమోన్ చెబుతున్నా నిన్ను పడేసాను లేపేశాను ఏదో నేను హడావిడి చేస్తున్నట్టు, ఏంటమ్మా ఎంత పెద్దవంటే ఈ అమ్మాయి చెబుతుంది టాస్క్లో తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుందంటే అసలు తీసుకునేది ఎవరు. మళ్ళీ సరే ఇక్కడికి ఆల్రెడీ పెద్ద బురద జల్లాల్సిందంతా జల్లేసి మళ్ళీ నేను ఊరికే ఉంటే చేసేవాడివేమో ఎవరికి తెలుసు చేసావు కాబట్టే అన్నాను. ఏం చేసేస్తాడు, ఏం పోట్రా చేయాలనుకుంటుంది, నీ ఇమాజినేషన్ ఏంటి అసలు, పదమ్మా లెక్కలుగంటే దానికంట సరే నీకు నొప్పెట్టిందిరా గట్టికి తోసేవరా నెట్టే సరుకు అట్లా అంటే పోయేదే. నిన్న ఈ అమ్మాయి మరి టాస్క్లో భాగంగా ఇలాగంటే బాల్స్ టాస్క్లో ఆయన వెనక్కి తప్పించుకోవాలని వెనక్కి పోలేదా, మరి అక్కడ ఆయన కూడా సీన్ చేసి వచ్చేమో. కానీ ఎవరికి తెలుసు చేసేవాడువేమో, చేసావు కాబట్టే అన్నాను. చేసేసాడంట చేసేస్తాడేమని అనిందంటే ఊహించుకొని ఇమాజినేషన్తో అంత బురద చల్లడం మరి అవసరమా, నాకు ఆ ఫోర్స్ నచ్చలేదు అందుకే అన్నానంటే కంప్లీట్గా అతన్నే ఎంత టార్గెట్ చేసిందో అనిపించింది ఈరోజు చూస్తే. ఒక ఉమెనైజర్లా పోర్ట్రే చేసేసి సేమ్ మీకు గతంలో కూడా గుర్తుంది ఇతర విషయంలో 3వ వారంలో ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ నామినేట్ ఎవరు ఉండాలి అని చెప్పేసి ఆ షాకిబు అనూష దివ్య వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఈ డీమన్ అక్కడ కూర్చుంటే ఇట్లా చెయ్యి వేస్తే ఈ అమ్మాయి ఇలా చెయ్యి వేసింది ఆయన మీద. ఆయన సాయి రీతి చూస్తే ఏమనుకున్నా సరదాగా అన్నాడు. ఆ రోజు కూడా పెంట చేసి రచ్చ చేసేసి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏడు చేసి చీదేసి గొడవ చేసేసి సేమ్ ఇలాగే ఈ రోజు కంటే ఆ రోజు ఒక టైప్ సీన్ క్రియేట్ చేస్తే ఈరోజు అంతకు 10 100 సీన్ క్రియేట్ చేసేసింది. అఫ్కోర్స్ మనం ముద్దొస్తున్నాం కాబట్టి బిగ్ బాస్ టీంకి నాగార్జున గారికి ముద్దు వచ్చినప్పుడే ఎక్కాలంటారు కదా, ఎక్కొచ్చు, నడుస్తున్నప్పుడే నడిపించుకోవాలి, నడిచేటప్పుడే ఏదైనా జరిపించుకోవాలి జరుగుతున్నప్పుడే. కానీ మరీ ఇంతలా బదనాం చేసేయకూడదు కదమ్మా, తప్పు కదా. మొన్న కూడా చూసాం గత వారం ఒక వారానికి ఒకరు ఈవిడ ఖాతాలో ఖర్చు అయిపోవాలి అంతే. మొన్న కూడా దివ్య ఈ అమ్మాయి నామినేషన్లో ఒక టాపిక్ తెచ్చిన తర్వాత దాన్ని భరణిని ఈవిడే కదా లాగేసి నేను వాళ్ళ మధ్య దూరలేదంటే నువ్వు దూరుతున్నావా లేదని ఉద్దేశంతో తప్పించలే. ఆవిడకు ఒక పాయింట్ ఉంది, ఆవిడ చెప్పింది, నీకేదైనా పాయింట్ ఉంటే నువ్వు చెప్పాలి. భరణిని తెచ్చేసి ఈవిడ ఎమోషనల్గా ఎక్కువైపోయి ఏడు చేసి ఉంటే ఇక బయట భజన బృందాలేమో 2 చెక్కలు పట్టుకుని భజనకి రెడీగా ఉంటాయి కదా అటాకింగ్ మోడ్లో. ఇంకంతే ఏముంది, నువ్వు వాళ్ళకి పియ్యారు వీళ్ళకి పియ్యారు అనుకుని వాళ్ళ పిఆర్ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు అట్లా చేసింది, ఈరోజు ఎట్లా, ఈ వారంకి ఇతరు ఖర్చు అయిపోవాలి అంతే. క్లియర్ టార్గెట్ అర్థమైతే ఉంది, లేకపోతే అన్ని పదాలు అంత అవసరమా. ఏ రకంగా చూసినా సరే అక్కడ 1% ఆయన తప్పు ఉందా టాస్క్లో భాగంగా చేసిన దానికే. ఓన్లీ ఎలాంటి పడితే ఆయనకే మంచిదే, అతను ఎటు స్టాండ్ తీసుకోవట్లేదు. కొన్ని విషయాల్లో మన రెబల విషయంలో తీసి పక్కన పడేస్తే నవ్వుతూ వెళ్ళిపోయాడు తప్పారే, నన్ను వాడుకొని టీం కోసం అయితే నాకు కండబలం కావాలి, ఈ సోలోకి వచ్చేసరికి నన్ను పక్కన పెట్టేస్తారా, కరివేపాకు నాకు కనిపిస్తానని చెప్పి ఆయన స్టాండ్ తీసుకుంటే బాగుండేది. ఇలాంటప్పుడు కూడా ఆయన తీసుకోక మరేం చేస్తాడు, ఆయనకు కూడా చిన్న టెన్షన్ భయం ఉంటుంది కదా. సరే వారం వచ్చేసరికి జీ హుజూర్ సార్ డీమా నువ్వు చేసిన తప్ప రాంగా అని ఆయన అంత గొంతు వేసుకొని అడిచేస్తారు. అయ్యి బాబు నిజమే కదా, మళ్ళీ డోర్లు తీసి పంపించేస్తాను అట్టుకుని ఎట్లాంటి పరిస్థితి వచ్చేద్దామని ముందే సరెండర్ అయిపోయి సారీ సార్ మీకు కాలు ముక్త బంచను సార్ అన్నట్టుకి తోటి కంటెస్టెంట్కి సరెండర్ అయిపోయి ఇక పొరపాటును కూడా ఏంటి ఇట్లా ఉంటుంది అనమాట సీజన్. అర్థమైతే ఉంది కదా, ఎవరిది కరెక్టో క్లియర్గా ఫెయిర్గా చెప్పండి, జెన్యున్గా కామెంట్ పెట్టండి. పిఆర్ డ్యూటీ చేయకుండా దయచేసి వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తారు. కానీ అలాగే ఇంకోటి ఏంటి ఆ సుమన పుచ్చకాయ బరువు తినిపించి అది ఫన్నీగా అనిపించింది. అందరూ ఇప్పుడు భరణి వాళ్ళంతా ఎంజాయ్ చేయాలి, వచ్చి డ్యాన్సులు వేయాలి, డోర్ తీయాలంటే వచ్చి అందరూ నవ్వుకుంటూ చేశారు కదా. ఆ ఎమాన్యుల్ ఎత్తుకొచ్చేసి కానీ ఈ కామెడీగా సుమన శెట్టితో భరణితో ఎమాన్యుల్తో అందరూ ఆడుకున్నారు, సరదాగా అయ్యింది. కుక్కేసి చంపేయకూడదు అని ఉన్నాం. సరే ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ ఇద్దరు కమాండర్లు ఇద్దరు ప్రజలు పోటీ పడాలే టాస్క్లో కూడా ఇమ్యూనిటీకి చేరుకు ఇద్దరు కమాండర్స్ రాజులు రాణులు డిసైడ్ చేయాలంటే నేను బాస్కెట్బాల్ టాస్క్లో తనూజ ఫస్ట్ సేవ్ అయింది కనుక మంచిగానే సెలెక్ట్ చేసుకున్నారు. సంజన కూడా ఆడింది అన్నట్టు ఆ టాస్క్ లాస్ట్ వరకు ఫైట్ చేసింది. లాస్ట్ రౌండ్లో నిఖిల్తో బాగా ఎఫర్ట్స్ పెట్టింది. అట్లాగే ఫైనల్లీ అతడు ఎవరితో సుమన్ శెట్టితో కూడా మంచిగా ఆడింది కనుక వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీకి చేరుగా ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు రిస్క్లో పెట్టకుండా ఈ డెసిషన్ బాగానే ఉంది. ఫైనల్కి డీమోన్ అండ్ నిఖిల్కి అయితే సెలెక్ట్ చేశారు. అట్లాగే వాళ్ళను చూస్ చేసుకోవాలంటే భరణి అండ్ గౌరవ్ని చూస్ చేసుకుని టాస్క్ కూడా బాగుంది. నిలబెట్టు పడగొట్టు గెలుపుందంట. ఆ బ్లాక్స్ బ్రిడ్జ్లో స్టార్ట్ నుంచి ఎండ వరకు పెట్టాలి. ఆ స్టార్ట్ పాయింట్ బాల్ దూసి బ్లాక్స్ పడేలా చేయాలంటే ఎండ పాయింట్లో ఉన్న బాల్ కింద పడి ఆ బాల్లో పడి కమాండర్ బ్యానర్ అయితే ఓపెన్ అయ్యేలాగా చేయాలంటే టాస్క్ అయితే బాగుంది. దివ్య సంచాలకం సార్ ఇక్కడ డీమోన్ కూడా గుడ్ డెసిషన్ తీసుకున్నాడు. చాలా బాగా మెచ్యూర్డ్ కనిపించాడు. ఆయనతో గౌరవతో కదా నిఖిల్తో చెబుతాడు కదా ఎవరైనా చూజ్ చేసుకుందామంటే సుమనన్ అయితే మనకి ఈజీ ఉంటుంది, కలిసి వస్తుంది, కంఫర్ట్ ఉంటుంది, మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ వద్దు ఆయన ఆల్రెడీ ఆడాడు, టాస్క్ కాంట్రిబ్యూషన్ అయింది ఉంది. ఇక్కడ గౌరవ్ కూడా ఆడుతున్నాడు కదా, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మనం కూడా వెయిట్ చేసాం కదని మంచి నిర్ణయమే తీసుకున్నారు డీమోన్ అండ్
గౌరవ్ డీమోన్ చెప్పిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. అలాగే ఇంకోటి ఏంటి, సరే టాస్క్ ఆడారు, ఎవరు మాత్రం ఓడిపోవాలని ఆడతారు, ఆడారు పెట్టారు. అది బ్యాలెన్స్డ్గా, ఫోకస్గా, కాన్సన్ట్రేషన్గా, కూల్గా ఆడాలి. ఈ చెయ్యిటి కదిపితే ఆడుంటే, కాలుటి కదిపితే ఆడుంటే, మొత్తం తాళ్ళు మధ్యలోంచి దూరుకుంటూ వంగుకుంటూ జాగ్రత్తగా ఫ్లెక్సిబుల్గా సన్నగా ఉండే వరకే అది అడ్వాంటేజ్ అవుద్ది. వాళ్ళకు కూడా కష్టమే, శివరంగా వచ్చిన టెన్షన్ అయినా కొద్దిగా ఒత్తిడికి గురైపోయినా కొద్దిగా టఫే ఉంటుంది. అది అడుగడుగున గండాలనే మాదిరిగా, దినదన గండం అనే మాదిరిగా అడుగడుగున అడ్డంకులు ఉండేటప్పుడు అలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా ఫ్లెక్సిబుల్గా ఉండే పర్సనాలిటీ సన్నగా ఉండేవారైతే రామురాజు లాంటివి ఉంటే సరిపోయి ఉండే అంటే చెబుతున్నా. పోనీ సరే వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు. ఆ బర్నే వాళ్ళకి 2 times బ్రిడ్జ్ మొత్తం పడింది. సరే అంతా అయిపోయింది, వాళ్ళు ఆడారు, ప్రయత్నం చేశారు. ఫైనల్కి ఎవరైతే డీమోన్ అంటే నిఖిల్ గెలిచేశారు. ఆ తర్వాత ఆ గౌరవతలకు బాధ ఏంటి, ఆ ఏడుపు ఏంటి, అంత స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా ఉండడం ఏంటి, చిరాకు అనిపించింది, అసహ్యం అనిపించింది కూడా. 2 times బర్నే వల్లే బ్రిడ్జ్ పడిపోయింది, మొత్తం పడిపోయింది. నేను సోలోగా వస్తా ఆడేస్తా, అట్లీస్ట్ చూసుకోవాలి కదా, లెగ్స్ ఎక్కడ పడుతున్నాయి చూసుకోవాలి కదా. సారీ నాకెందుకు, నా కెప్టెన్సీ పోయింది, నా బొంద పోయింది, ఇంత అవసరమా? మినిమం స్పోర్ట్ స్పిరిట్ లేకపోతే ఎట్లా? బర్నేకి అక్కర్లేదా? గెలవాలని ఆడతాడా, ఓడిపోవాలని ఆడతాడా? ఆయన ఏ టాస్క్ని ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడేవాడు కదా. నాకేమనిపించిందంటే నిజంగా సరైన కంటెస్టెంట్లో 4 దిగారు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే డీమోను, గౌరవ్, అట్లాగే బర్నే అండ్ ఇంకొక అబ్బాయి ఎవరు నిఖిల్. ఈ 4కి గత సీజన్లో మెహబూబ్ దిల్షే, గౌతమ్ కృష్ణ, పృథ్వీ అండ్ నిఖిల్ 4 మంచి మజా వచ్చింది. ఫిజికల్ ఆ బస్తాలు ఎత్తుకొచ్చి బండి మీద పడేసి ఆ టాస్క్లో అసలు చుక్కలు కనపడ్డాయి, భలే మజా వచ్చి. అలాంటి టాస్క్ పడేసి ఉంటే బాగుండేది. ఎలాంటి టాస్క్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఎవరైనా ఓడిపోవాలనుకుంటారా? బర్నే నేను ఆల్రెడీ 3 సార్లు 2 సార్లు ఒకసారి కెప్టెన్ అయిపోయి నాకు అక్కర్లేదు అనుకుంటాడా? ఆయన టెన్షన్ ఆయనకు ఉంటుంది కదా, ప్రూవ్ చేసుకోవాలని. సరేలే ప్రయత్నం చేసేది, ఓడిపోయామని బాధతో సారీ నాకెందుకు, నా కెప్టెన్సీ పోయింది, ఏడిపోయిందో నాకు అర్థం కాలే, స్పోర్ట్ స్పిరిట్ ఉండక్కర్లా. నేను సుమన్ శెట్టికి ఎంత చక్కగా ఓకే కళ్యాణ్ నా ప్రయత్నం చేశా, నువ్వు చేసావు, అయితే దాంతో ఉంది వదిలే, లైట్ తీసుకుని ఆయన ఎంత మెచ్యూరిటీగా మాట్లాడాడు. కెమెరాతో కూడా వెళ్ళి చెప్పేస్తుంటాడు. బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పాను, బిగ్ బాస్ బర్నేకి ఓవర్ కాన్ఫిడెన్స్, బిగ్ బాస్ 2 times పోయింది. బిగ్ బాస్ ఆ రీతి వచ్చి అడిగితే కవర్ డ్రైవ్ వేశాడు. మళ్ళీ తర్వాత కూడా వచ్చేసి మొత్తం నేను ఆడినప్పుడు కొంచెం బ్లాక్స్ పడ్డా, ఆయన టైంలో మొత్తం పడిపోయామని చెప్పేసి ఇతను పడిపోతున్నాడు ఆడియన్స్లు ఈ కామెంట్స్ వల్ల. అవసరమా? అంత ఈజీ గేమ్ అంట. మరి ఎందుకు అది నీ టైంలో నువ్వు చేసేటప్పుడు కూడా మొత్తం పడకపోయినా 2 సార్లు కొన్ని పడ్డాయి అన్నాడు. మరి ఈజీ అయినప్పుడు గౌరవ్ ఎందుకు ఆడలేకపోయాడు? ఆయన తప్పు వల్ల ఇతని గేమ్కి ఎఫెక్ట్ అయిపోయిందంటే, ఇతనికి ఎఫెక్ట్ అయిపోయిందంటే అతను ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే చూస్తే ఇతను ఓవర్ నస అనిపించింది, చిరాకేసింది. నాకైతే గౌరవ్ ఎంత తీసుకోలేకపోవడం అనేది మరి మీకేమనిపించింది కూడా ఈ పాయింట్లో కూడా కామెంట్ అయితే పెట్టండి. సరే ఫైనల్లీ డీమోన్ అండ్ నిఖిల్ కంటెండర్స్గా నిలుపుకొని కంటెండర్ రేసులో కొనసాగుతూ ఉన్నారు. ప్రజలకు ఉన్న అవకాశాలు అయిపోయినాయి అంటే ఇంకంటే సుమన్ శెట్టి ఆడాడు, బర్నే గౌరవ్ ఆడారు. ఎమ్మెన్యేలకు అవకాశం కూడా లేకుండా రేసులో లేకుండా పోయాడు అనమాట. ఆయనకు అవసరం కూడా లేకపోయి ఇప్పటికీ ఇమ్యూనిటీ ఎక్కువ అయిపోయి నామినేషన్లో కూడా రాకుండా ఉండిపోతాడు కనుక రాకపోవడమే బెటర్ అనుకుని నా ఫీలింగ్. సరే ఇక్కడ సంజన నేను ఎమ్మాన్యుయల్తో నేను బాస్కెట్బాల్లో ఆఫ్టర్ ఆల్ చెప్పాను కదా నా బాస్కెట్లో వేసేస్తా టాస్క్ గురించి అంటే, ఎమ్మాన్యుయల్ ఆర్గ్యుమెంట్ చెయ్యు కానీ నీ జుట్టు తీసుకెళ్ళి వాళ్ళు పెట్టినట్టు ఉంది, ఆ లూజ్ అయిపోతే ఒక మాట అన్నీ పోయి ఒక్కటి వస్తుంది అంటే ఆఫ్టర్ ఆల్ అంటే సంచాలక ఆఫ్టర్ ఆల్ ఇవేంటి అనేది కానీ కదా దాని గురించి. అయితే అంత క్రూషియల్ టైంలో నా మీద సంచాలకు ఒక ప్రెజర్గా రుద్దకూడదు కదా, నా గేమ్ నేను ఆడతాను, నా స్ట్రాటజీ నేను ఆడతాను. సంజన ఆ పాయింట్ ఆఫ్ కరెక్టే. అయితే మరి ఆఫ్టర్ ఆల్ అనేది కూడా మరి అంత వల్గర్ వర్డ్ ఏం కాదు, అనకూడని పదం అయితే కాదు. నువ్వేంటి గడ్డిపోచలకు ఒక వెంట్రుకలకు తీసి పడేసే స్థాయిలో వాడతారు. నువ్వేంటి సంచాలకనే అది బూతు కాదు, తప్పు కాదు, కానీ మరీ చులకనగా తీసి పడేసే పదం కాబట్టి మరి నన్ను అంత ప్రెజర్ పెట్టేస్తే నన్ను ఆడుతున్నప్పుడు నాకేంటి మరి నాకు ఉండదా, నా బాధ నాకు ఉండదా, నా బాధ అర్థం కాదు. నన్ను ఎందుకు అంత మ్యానిపులేట్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఆవిడ సంచాలక చూసుకోవచ్చు కానీ మాదిరిగా కొంత డిస్కరేజ్ కూడా చేసిందిలే సంచాలకగా. తను ఏం పేరు రీతు, మీరు ముచ్చట్లు పెడుతున్నారు, మీరు ఆడట్లేదు, మీరు చేయట్లేదు అంటే వాళ్ళ ముగ్గురు కొద్దిగా ఫోర్స్గా స్పీడ్గా వచ్చి అటాక్ చేస్తుంటే ఆవిడకి అయినంత ఆడుతుంది. ఆ టైంలో కూడా మరీ ప్రెజర్ పెట్టేస్తే ఆఫ్టర్ ఆల్ అనింది పెద్ద తప్పు పదమేం కాదు కానీ అనుకుంటూ ఉంటే బాగుండేది. ఇంకా ఆ ఒక్క మాట కూడా ఇప్పుడు అదే ఒక్క మాట పట్టుకున్నారు కదా ఆఫ్టర్ ఆల్ అనేది. ఆ తొక్కలో సంచాలక్ అనేస్తావు, తొక్కలో కెప్టెన్ అనేస్తావు, అట్లాగే ఇది కూడా అయినా మాదిరికి కంపారిజన్ చేసేదానికి ఒక అవకాశం వచ్చినట్టు వాళ్ళకి. ఆ మాట రాకపోతే ఇంకా హ్యాపీ ఉండేది. అఫ్కోర్స్ ఆవిడ కూడా ఫౌల్ ఆడింది అనుకోండి టాస్క్, ఎదురు అంత గంటకు తగ్గ బంతలకు ఆడారు అనుకోండి టాస్క్. సరే ఇక రాజు రాణిల స్థానం కోసం కమాండర్స్తో ఫైట్ చేసి గెలవాలంట. ఇక రీతు, దివ్య, కళ్యాణ్ నేను ఆల్రెడీ కంటెండర్ కాలేదు, రిస్క్ చేయకుండా రావు కదా అని ఆవిడికి చెప్పాడు. దివ్యకి బాగానే ఉంది, మరి ఇతరు కూడా రిస్క్ అయితే చేయొచ్చు కదా, చేస్తే ఏం పోయింది, ఇతరుకు కూడా నిజంగా ఈ టాస్క్ ఆడుంటే బాగుండేదేమో, కొంత ఫ్లెక్సిబుల్గా ఉండేది ఆ టాస్క్. ఇప్పుడు డీమోన్ వాళ్ళు ఎట్లా ఆడారు ఆ టాస్క్, సన్నగా ఉంటాడు కనుక. సరే ఎందుకో
టాస్క్లు ఆడడానికి ఎందుకు వెనకని చేస్తారు? ఉండిపోదామని ఇమ్యూనిటీకి లాస్ట్ రౌండ్లో తలపడదాం, అనవసరంగా రిస్క్ చేసింది అవుట్ అయిపోదామని. పోనీ ఆడితే పోయేది ఏం లేదు కదా. అయితే మంచి ఎఫర్ట్ పెడతారు, ఒక ఆడే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన కంటెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేమని ఛాన్స్ ఉంటుంది. ఫైనల్లీ లాస్ట్ రౌండ్లోనే తేల్చుకుందాం అని ఆగిపోయినట్టుంది. ఇక రీతు ఆర్గ్యుమెంట్ పర్వాలేదు, మరి ఆవిడైతే వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే నేను కెప్టెన్ కాలేదు, మీరు కెప్టెన్స్ అయ్యారు, కంటెండర్స్ అయ్యారు, నేను ఆఖరి వరకు వచ్చి పోతున్నానని. అట్లాగే దివ్య ఏంటి తన పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు ఇమ్యూనిటీ కావాలి, మీరు రిస్క్ చేయండి, ఆ క్రెడిట్ అయితే మీరే తీసుకుని నాకేం అవకాశాలు రావట్లా, నేను అందిపుచ్చుకుంటున్నా, సంపాదించుకుంటున్నా. ఆర్గ్యుమెంట్స్ చాలాసేపు కాసేపు లైవ్లో అయింది కానీ మ్యాక్సిమం పాయింట్లు అవే ఉంటాయి, ఇంకేముంటాయి. నీకు సపోర్ట్ చేసా మీరు అయ్యారు, నేను అవ్వలేదు, ఇదే గొడవ అయితే ఉంటుంది కదా. అయితే నాకేమనిపించిందంటే సరేలే ఆడదాం, ఏం పోయిందంటే ఎవరైనా ఇనిషియేట్ తీసుకుంటే బాగుంది, రిస్క్ ఎందుకులో ఆగిపోయారు. రీతి అయితే ఎటు చేయలేదు, మరి అసలు అవ్వలేదు కదరా బాబు, ఈసారి ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళడమే గగనం అయిపోతుంది, అక్కడికి వచ్చి ఆగిపోవడం ఏంటనే లెక్క. సరే కమాండర్స్గా వచ్చేటప్పుడు చిట్టీలు వేసుకున్నారు. డీమోను నిఖిల్కి లక్ అయితే కలిసి వచ్చింది. ఆ డీమోన్ నిఖిల్ ఈరోజు మేము ఆడారు కదా, మేము ఆడతాం కదా మా ఇద్దరం అని చెప్పేసి వాళ్ళు ఎవరు తనూజ అండ్ సాంజన అడిగారు, బాగానే ఉంది, లేదు ఫైనల్ చిట్టీలు వేసుకుంది. ఎందుకంటే కమాండర్స్లో అందరూ బాగానే ఎఫర్ట్స్ పెడుతున్నారు, అందరూ ఆ బాల్ టాస్క్ ఆడారు, ఆ తర్వాత టాస్క్లో ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు కనుక చిట్టీలు అంతా వేసిన తర్వాత వాళ్ళకి లక్ ఫేవర్ చేసిన తర్వాత తనూజ మొహం చూడాలి, క్లోజప్ పెట్టి జూమ్ పెట్టి ఆ ఎక్స్ప్రెషన్ అయితే అయ్యో చిట్టి అనిపించదు నాకు. ఆ బిట్టు చూస్తే మాత్రం నిజంగా ఏంద్ర ఆయన ఏదో మందే ఫస్ట్ లక్కీ డ్రాలో లాటరీ తగిలేస్తుంది, కేరళ లాటరీ ₹1,00,00,000 తగిలేస్తుంది మాదిరిగా ఆశపడి వెళ్తే తీరా చూస్తే ఆ డీమోన్ అండ్ నీకు ఒకసారి మొహం మాడిపోయిన మసాలా దోశలు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తర్వాత తేరుకోవడానికి టైం పడింది. బిగ్ బాస్ కూడా జూమ్ చేసి ఒక నవ్వు లేదు, ఏడుపు లేదు, నవ్వాలో ఏడవకు తెలియక చాలా కామెడీగా అనిపించదు. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత ఈ చిట్టి ఐడియా ఎవరు ఇచ్చారో ఇది వద్దు క్యాన్సిల్ అంట. ముందే ఆ సంజన డీమాన ఒకరి వైపు ఒకరు వేలు చూపించుకుని డీమానికి సంజన వీలు అంటూ సంజన మళ్ళీ నువ్వే రాసావు కదా అక్షరాలు, ఇదే ఐలైనర్ ఏదో సంథింగ్ ఏంటి ఐబ్రోస్కి దిద్దుతారు కదా, ఆ పెన్సిల్ దిద్దిచ్చి నువ్వే కదా రాసావు, అక్షరాలు డి తనూజ అప్పుడంతా లేదమ్మా ఇప్పుడు ఓడిపోయేసరికి ఇలాగ వచ్చిందని ఫన్నీగా ఆడుకొని ఇక్కడ డీమోన్ అంటాడు, నీకు ఎందుకైనా తనూజ నీకు 5 ట్రోఫీ చెప్పారు కదా, దగ్గరగా ఉన్నావు కదా, ఇంకెందుకంట ఆడకుండా కూర్చుంటామా? ఓకే ఆ 5 చెప్పారు, ప్రతి వారం వీకెండ్ వచ్చి బూస్టింగ్ ఇస్తున్నారు, ఆడియన్స్తో చెప్పేస్తున్నారు, స్పెషల్ వీడియోలు వేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకోమని ఇస్తున్నారు, ఏ రకంగా చూసినా కంప్లీట్ ఫేవర్ అయితే కనిపిస్తుంది, సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ అవన్నీ ఉన్నాయి కదని కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్కి మించిన ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి పక్కోళ్ళ మీద స్టార్టింగ్లో బుర్ర జల్లేసినట్టుగా జల్లేస్తే ఎంతో టైం పడుతుంది. అందులోకి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటివ్ టాపిక్ మీద ఊరికే బ్లేమ్ చేసేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతారు, డిజాస్టర్ అవుతారు. గత సీజన్లో చరిత్రలో ఒక్కసారి బిగ్ బాస్ చరిత్రలో ఉన్నాయి ఇలాంటి విషయాల్లో. సెన్సిటివ్ టాపిక్ మీద ఊరికే విషయం లేకపోయినా విషయం చేమేద్దాం అనుకుంటే డిజాస్టర్ అయిపోతారు. అది కాస్త దృష్టిలో పెట్టుకుంటే మంచిది ఆవిడికే, లేకపోతే కష్టం. అందరూ చెబుతున్నారు కదా మనమే అనుకుని ఇంక వారం ఒక్కొక్కరిని మ్యాథ్ వేసేద్దాం అనుకుంటే తన పిఆర్ టీమ్స్కి కష్టం కదా, ఎంత బద్నాం చేయాలని చేసేద్దాం అనుకుంటే. సరే ఇక్కడ సంజన కూడా నేను చిట్స్ నమ్మను, నేను తను ఆడతాం చీట్స్ లేవు అంట. గత సీజన్ 6లో కూడా ఇట్లాగే చిట్స్ వేశారు, తర్వాత మధ్య లేదు మనకు అనుకూలంగా రాలేదని మొత్తం చేస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోయి డిజాస్టర్ ఆ సీజన్ ఎంత దరిద్రం అయిపోయి కంపు అయిపోయిందో ఆ డెసిషన్ కూడా అంత కంపు అయిపోయాయి. పోన్లు ఇప్పుడు ఇంక ఊరికే ఫన్ కోసం అన్నారు కానీ ఆ పని అయితే చేయలే. ఆ తర్వాత ఆ ఎయిర్ ఫర్ క్రౌన్ బోట్స్ అని టాస్క్ పెట్టారు కదా, ఆ బోట్స్ నుంచి నట్స్ తీయాలంటే బ్యారల్స్ విసిరి ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టాలి, తర్వాత బాల్తో కొట్టి కింద పడేయాలి అన్నారు. ఇది ఇంపార్టెంట్. నిఖిల్ దివ్య ఆడారు. అయితే టాస్క్ ఫస్ట్ నుంచి కూడా టక బోల్డ్స్ ఎంత పెద్దగా ఉంటే అవన్నీ ఇప్పుకుంటూ నిఖిల్ డామినేషన్ కనబడింది. ఆల్మోస్ట్ అతను టక 3-4 పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక్కొక్కటి పెట్టుకుంటూ ట్రై చేసింది మ్యాక్సిమం. అయితే నిఖిల్ కొట్టేటప్పుడు ఒక బాల్ జనరల్గా ఏంటి, ఒక బాల్తో ఒక్కొక్కటి బ్యారెల్ కొట్టాలనేది మామూలుగా అనుకుంటాం. కానీ అది రూల్ పర్టికులర్గా వాళ్ళు చెప్పలే. ఇక్కడ దివ్య ఆడడం వల్ల ఈవిడ కూడా అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకంటే ఒకే దెబ్బకి 3 పడిపోయాయి. ఒకే దెబ్బకి ఒక బాల్ తగిలి పడలా, ఒక బాల్ కొట్టేటప్పుడు ఆ బ్యారెల్ పడి ఆ బ్యారెల్ ఇలా మళ్ళీ రివర్స్లో వచ్చి స్వింగ్ అయ్యి ఇంకొక బ్యారెల్కి తగిలి ఇటుబడి ఈ బ్యారెల్కి పడి కేవలం ప్యూర్లో అతను అదృష్టం అనుకోవాలి లక్కీగా పడిపోయినాయి అవి. ఒకవేళ అక్కడ ఎవరైనా అబ్జెక్షన్, ఎందుకంటే నిఖిల్కి అక్కడ గౌరవేమో సంచాలక గుణుడు, ఆయన ఫోకస్ మొత్తం టాస్క్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దివ్య దగ్గరికి వెళ్ళి బోట్ ఎలా ఇప్పుతుంది ఎలా ఆడుతుంది అంతమే ఆమె మీద పెట్టాడు తప్ప దూరంగా ఉండి ఇద్దరిని చూద్దామని కూడా అనుకోలే. ఆ పాయింట్ అవుట్ కూడా ఎవరు ఫైండ్ అవుట్ చేయలే. తర్వాత సుమన్ శెట్టి దివ్యకి అతనికి లక్కి కలిసి వచ్చింది, ఒకే దెబ్బకి 3 పైపు అంటే ఆ బాల్ ఏది ఇటు తగిలి వచ్చి క్యారమ్ బోర్డు కొట్టేటప్పుడు చూడండి ఈ అంచుకు తగిలి ఆ ఇంచుకు తగిలి ఇట్లా వచ్చి ఎట్లా పడదు, అట్లా ఏం పడిపోయినట్టు కాదు కదా. ఒక బ్యారెల్ 2 బ్యారెల్స్ని పడేసింది, దాని మీద పాయింట్ అవుట్ చేయొచ్చు, అబ్జెక్షన్ వ్యక్తం చేయొచ్చు. ఆ బాల్తో కొట్టింది ఒకటే కాబట్టి మిగతా 2 పెట్టి మళ్ళీ కొట్టాలి పడేయాలని పెట్టొచ్చు. మరి ఎవరు పట్టించుకోవాలి. అయితే నిజంగా మరి అక్కడ ఆయన అదృశ్యమని అనుకోవాలి, అలాగా అవ్వకూడదని లేదు.
కానీ అలాగే రెండోసారి మళ్ళీ అవి పెట్టించి ఆడించుంటూ కొట్టించుంటూ బాగుండి ఆ టైంలో ఒకవేళ అతనికి టెన్షన్ పెరిగిపోతే దివ్య కాలం కలిసి వచ్చేదేమో, అదృష్టం వచ్చేదేమో. సో మొత్తానికి వెరీ దివ్య బ్యాడ్ లక్ అనుకోవాలి, అదృష్టం అనుకోవాలి. అది అఫ్కోర్స్ డామినేషన్ ఫస్ట్ నుంచి కనపడింది. అతను అప్పటికే ఒకటి వేసిన తర్వాతకి ఇంకా మిగతావి ఆ అమ్మాయి బ్యారల్ ఒకటి కూడా పడకముందు అతను కంప్లీట్ చేస్తాడు. కాకపోతే కనీసం 2 లీడ్లో ఉండేవాడు. బట్ అది లక్కని అనుకోవాలి. ఈ విషయం మీద కూడా మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. తర్వాత మళ్ళీ గౌరవ్ వచ్చి డీమోన్తో అంటాడు కదా, ఇంట్రెస్ట్ లేదా, అన్నీ కావాలి, ఇది ఎందుకు ఆడలేదు, రేపు నిఖిల్ కళ్యాణ్ రీతి టాస్క్ ఉంటుందని చెప్పేసి ఫీల్ అయితే ఆడొచ్చు కదా లెక్క చెబుతూ ఉన్నాడు. సరే ఇక ఫస్ట్ నిఖిల్ అయితే కింగ్ అయిపోయి, దివ్య అయితే కమాండర్ అయిపోయింది. ఆ గ్యాస్ ఆఫ్ చేస్తారు కదా లాస్ట్లో, ఎవరో కావాలని వస్తారని గెస్ట్ చేశాడు. అంటే ఫ్యామిలీ వీక్ మూడ్లోనే ఉన్నారు, కానీ ఫ్యామిలీ వీక్ కాదు. వచ్చింది అయితే నేను ఇంతకుముందు అప్డేట్లో చెప్పే కదా, ఆ వాఫ్ చెఫ్ సంజయ్ గారు ఆయన వస్తారు. కుకింగ్ అంతా మంచిగా చక్కగా మంచి ఆహారం, అంటే రుచికరమైన ఆహారం కోసం రోజుల తరబడి కళ్ళల్లో కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచిగా నిండుగా లైవ్లో చక్కగా నాన్ వెజ్ అంతా ఐటమ్స్ వండి కొసర వడ్డిస్తున్నాడు. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఇవి ఎపిసోడ్ హైలైట్స్, అప్డేట్స్. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి. ఫైనల్లీ కంటెండర్స్ రేస్లో ఎవరున్నారు, ఎలాంటి టాస్క్లు ఇచ్చారు, అన్నీ కూడా నెక్స్ట్ జర్నలిస్ట్ సదస్సులో అప్లోడ్ చేస్తా. చాలామంది మలయాళ బిగ్ బాస్ కాంట్రవర్సీ గురించి అడిగారు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు జర్నలిస్ట్ సర్వీస్లో. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆ వీడియో కూడా మిస్ కాకండి. పిఆర్ మాయాజాలం ఇంద్రజాలం ఎట్లా పనిచేస్తుంది, విన్నర్ మెటీరియల్ విషయంలో ఇప్పుడు రచ్చ అయిపోతుంది. ఆ కాంట్రవర్సీ వీడియో కూడా చాలామంది అడిగారు, చేస్తా జర్నలిస్ట్ సర్వీస్లో అప్లోడ్ చేస్తే మిస్ కాకుండా చూడండి.